మీరు కలిసి ఉండాలమ్మా. అది కుదరని పని మావయ్య. మేము ఎప్పటికీ కలిసి ఉండలేము. ఎందుకమ్మా? ఒక్కసారి ప్రేమిస్తున్నానని ఒక్కసారి బాబుగారితో చెప్పి చూడు. నీతో 7 అడుగులు వేసిన బాబుగారు నీ అడుగులు బయటపడకుండా కాపు కాస్తారు. వద్దు మావయ్య. మా ప్రయాణం ఆ 7 అడుగుల దగ్గరే ఆగిపోని. మరి నువ్వు మోసిన 9 నెలలు ఆ బిడ్డ మాట ఏంటమ్మా? బిడ్డ పుట్టేశాడు కదా మావయ్య. ఆ 7 అడుగులతో పాటు 9 నెలలు కూడా ఆగిపోని. చెప్పేది వినమ్మా. బిడ్డని బాబుగారిని వదిలి నువ్వు ఉండలేవు తల్లి. నా మాట విను. ఈ స్వర్గాన్ని వదిలేసి మళ్ళీ ఆ నరకంలోకి వెళ్ళకు తల్లి. ఇంకా చాలు మావయ్య. ఆయన హాస్పిటల్కి వెళ్ళాలి. నేను కాఫీ తీసుకువెళ్ళాలి. అమ్మా, భగవంతుడా, ఇలా జరుగుతుందేంటి? నువ్వేదో ఒకటి చెయ్యాలి. నేను మళ్ళీ అదితిని ఇష్టపడటం, ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం జరగని పని. నా జీవితం అహల్యకే అంకితం. నేను తనని ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను. అహల్యని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఎప్పటికీ నేను ప్రేమిస్తూనే ఉంటాను. పెళ్ళయ్యి ఒక బిడ్డకి జన్మనిచ్చిన భార్యకి ప్రపోజ్ చేయడం ఏంటా అని నువ్వు అడగచ్చు. పెళ్లితో ప్రేమ ముగిసిపోదు, కొనసాగుతుంది. మా ప్రేమకి గుర్తుగా అహల్య నాకొక బిడ్డనిచ్చింది. ఆ ప్రేమతోనే నేను తనకి ఐ లవ్ యూ అని చెప్పాను. ప్రతి క్షణం నేను అహల్యని ప్రేమిస్తూనే ఉంటాను. ప్రతిరోజు అహల్యతో నా ప్రేమ విషయం చెబుతూనే ఉంటాను. జీవితాంతం తన ప్రేమలో పడుతూ ఆ ప్రేమను నేను చెబుతూ ఉంటాను. అహల్య లేనిదే ఈ గౌతమ్ లేడు. అహల్య లేనిదే నాకు జీవితం లేదు. ఇది చాలా? లేక నీ పక్క నుండి సైలెంట్గా వింటున్న వాళ్ళకి ఇంకేమైనా కావాలా? ఈ మాట నేను వాళ్ళ కోసమే చెప్తున్నాను. నేను అహల్యని ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను. మా పెళ్లిలో ఎలాంటి బలవంతపు ఒప్పందాలు కానీ వేరే ఏ కారణాలు కానీ లేవు. నేను నా భార్యని ప్రేమిస్తున్నాను. జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను. మేము ఎప్పటికీ కలిసి ఉంటాం. మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు. విన్నావు కదా అదితి, మా అన్నయ్య మనసులో నువ్వు లేవు. మా అన్నయ్య అహల్యవతిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు. మా అన్నయ్య అహల్యవతిని వదిలేసి నిన్ను పెళ్లి చేసుకోవడం జరగదు. ఇప్పటికైనా మా అన్నయ్య మీద ఆశ వదులుకో అదితి. నీ జీవితం నువ్వు చూసుకో, అప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావు. కాదని లేనిపోని ఆశలు పెట్టుకుంటే నువ్వు జీవితాంతం కుమిలిపోతావు. ఏంటి ఏదో బాగుతున్నావు?
నువ్వే వత్తివే నా కూతురికి క్లాస్ తీసుకోవడానికి. ఇది జీవితాంతం కుమిలిపోవాలని శాపం పెడుతున్నావా? లేదత్తయ్య, నేను ఆదితి మంచి కోరి చెప్తున్నాను. మా మంచి నువ్వు కోరేదేంటే? నువ్వు మీ అమ్మ నాన్న మీ అన్నయ్య అంతా మా మంచి కోరినట్టే నటిస్తారు గాని మా జీవితాల్ని నాశనం చేస్తున్నారు. మా వాళ్ళ గురించి నాకంటే మీకే బాగా తెలుసు అత్తయ్య. మా అన్నయ్య ఆదితిని పెళ్లి చేసుకోలేదు అన్న ఒక్క తప్పు తప్ప మీకేమన్యాయం చేశారు? ఆ ఒక్క తప్పు చాలదేంటి? దీని జీవితం తలకిందులయ్యింది. మా కుటుంబం పరువు పోయింది. మాకు మనశ్శాంతి లేదు. జీవితంలో మనం అనుకున్నవన్నీ జరగవత్తయ్యా. ఎంతో అనుభవం ఉన్న మీకు ఇది తెలియంది కాదు. జరగని వాటి గురించి బాధపడకుండా భవిష్యత్తు గురించి బ్రతకడమే జీవితం. ఏంటి నా కూతురికి చెప్పడం అయింది, ఇప్పుడు నాకు చెప్తున్నావా? నీకు నా కొడుకుతో పెళ్లి కాకపోయుంటే ఈ నీతులు సూక్తులు చెప్పుండేదానివా? నీ జీవితం చక్కబడింది, నువ్వనుకున్నది జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ కబుర్లు చెప్తున్నావు. నందుతో నాకు పెళ్ళవ్వడం, మీ ఇంటికి నేను కోడలిగా రావడం నా అదృష్టం అత్తయ్య. అందరికీ కోరుకున్నవి దక్కవు. అంటే నా కూతురు దురదృష్టవంతురాలని చెప్తున్నావా? దానికి దక్కనిది నీకు దక్కిందని ఎగతాళి చేస్తున్నావా? ఎంత ధైర్యమే నీకు? ధైర్యంతో కాదత్తయ్యా,